రేషనల్ నెంబర్స్ ఈ చాప్టర్ చాలా ఈజీ. సో ఇందులో రేషనల్ నెంబర్స్ అంటే మనం ప్రీవియస్ 6th 7th లో నేర్చుకున్నటువంటి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్ని కలిపి వాటితో పాటు ఫ్రాక్షన్ ఫామ్ లో, డెసిమల్ ఫామ్ లో ఉన్న నెంబర్ అన్నిటిని కలిపి మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో రేషనల్ నెంబర్ కి ఫామ్ ఏంటంటే P/Q. సో P/Q ఫామ్ లో ఏ నెంబర్ అయితే రాయగలుగుతాం దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఇక్కడ రేషనల్ నెంబర్ కనుక చూస్తే ఈ డినామినేటర్ Q ఉంది కదా, Q అనేది ఎప్పుడు కూడా 0 అవ్వదు. సో P/Q ఫామ్ లో Q నాట్ ఈక్వల్ 0 అయ్యేంత వరకు ఇది P/Q ఫామ్ లో Q నాట్ ఈక్వల్ 0 ఈ కండిషన్ కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ మనము ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ నీడ్ నాట్ టు బి ఏ న్యాచురల్ నెంబర్. సో ఎవ్రీ హోల్ నెంబర్, ఎవ్రీ ఇంటీజర్ అంటే ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ లో కనుక చూసుకుంటే రేషనల్ నెంబర్ లో ఒక ప్లస్ నెంబర్ ఉంటుంది, అదే రేషనల్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటుంది, అదే రేషనల్ నెంబర్ లో 0 ఉంటుంది, అదే రేషనల్ నెంబర్ లో 1/2 ఉంటుంది, అదే రేషనల్ నెంబర్ లో 1.23 ఉంటుంది, అదే రేషనల్ నెంబర్ లో 1.3 బార్ ఉంటుంది. చూడండి, సో ఇవన్నీ డిఫరెంట్ నెంబర్స్. ఇది టర్మినేటింగ్ డెసిమల్, ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో అది మనకు 9th లో వస్తుంది. మేజర్ ఏంటంటే రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? ఇన్ఫినైట్ ఉంటాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నెంబర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నెంబర్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ నెంబర్ ప్రాపర్టీస్ క్లోజర్ అంటే ఓన్లీ 2 టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 రెండు నెంబర్స్ మనం ఎక్కడ తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 1, 2 యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా న్యాచురల్ నెంబర్స్ లో ఉంటే అది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. 3 అనేది ఇందులో ఉంటుంది. సో ఏంటిది న్యాచురల్ నెంబర్స్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంటూ చేసినా కానీ 1 2 2 ఇది ఏ ఆపరేషన్ అండర్ అడిషన్. సో ఒకవేళ సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి 1 - 2 వచ్చే రిజల్ట్ -1. -1 అనేది న్యాచురల్ నెంబర్స్ లేదు అంటే ఒక ఆపరేషన్ ఫెయిల్ అయినా ఓవరాల్ గా ఫెయిల్ అవుతుంది. సో అండర్ సబ్ట్రాక్షన్ క్లోజర్ ప్రాపర్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ఏ నెంబర్స్ లో, న్యాచురల్ నెంబర్స్ లో. అది ఓల్ నెంబర్స్ లో కూడా సాటిస్ఫై కాదు, ఎందుకంటే ఓల్ నెంబర్స్ లో కూడా నెగిటివ్ నెంబర్ ఉండదు. అంటే ఇది దేంట్లో సాటిస్ఫై అవుతుంది? ఒకటి లెస్ చేసినప్పుడు, ఇంటూ చేసినప్పుడు. సో ఇది దేని ఫెయిల్ అవుతుంది? ఒకటేమో ఏంటి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు, ఇంకోటి డివిజన్ చేసినప్పుడు న్యాచురల్ నెంబర్. సేమ్ హోల్ నెంబర్ కూడా ప్లస్ చేసినప్పుడు ఓకే అవుతుంది, అంటే 1 + 2 3 హోల్ నెంబర్స్ ఉంటాయి. అండ్ ఇంటూ చేస్తే సాటిస్ఫై అవుతుంది. కానీ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ అని ఉండేవాడు ఫెయిల్ అవుతుంది, డివిజన్ చేస్తే ఫ్రాక్షన్ విధానంలో ఉండేవాడు ఫెయిల్. మళ్ళీ ఇంటీజర్ వచ్చేసరికి ఇంటీజర్స్ లో మనం చూసినట్టయితే క్లోజర్ ప్రాపర్టీ అడిషన్ చేసినాం, ఏమైనా 2 నెంబర్ తీసుకుని అడిషన్ చేసినాం అనుకోండి 100% ఆ నెంబర్ అందులో ఉంటుంది. సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి నెగిటివ్ నెంబర్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ అనేది ఇంటీజర్స్ లో ఉంటుంది. అండ్ ఇంటూ చేసినాం, మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా సాటిస్ఫై అవుతుంది. కానీ డివిజన్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఫ్రాక్షన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 1/2 1 / 2 నథింగ్ బట్ 1/2 1/2 అనే నెంబర్ ఇంటీజర్స్ లో లేదు కాబట్టి ఇది ఫెయిల్ అవుతాము. సో ఇది 3 ప్రాపర్టీస్ లో సాటిస్ఫై అవుతుంది, అండర్ అడిషన్, అండర్ సబ్ట్రాక్షన్, అండర్ మల్టిప్లికేషన్. అదేవిధంగా మనం రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, రేషనల్ నెంబర్ లో అన్ని ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ 1 2 నెంబర్స్ తీసుకొని ఎక్కడ తీసుకుంటున్నవి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం? Q తో డినోట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? 1 + 2 ఎంత వచ్చే రిజల్ట్ 3 అనేది రేషనల్ నెంబర్ లో ఉంటుంది కదా. సో 3 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. అది అగైన్ 1 2 2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. 1 - 2 -1 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. అండ్ ఆల్సో 1 / 2 నథింగ్ బట్ 1/2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. అంటే ఇది P/Q ఫామ్ లో ఉంది. సో ఇవన్నీ సాటిస్ఫై అయ్యింది అంటే ప్లస్ లో సాటిస్ఫై అయింది, అండర్ అడిషన్ సాటిస్ఫై అయింది, అండర్ సబ్ట్రాక్షన్ సాటిస్ఫై ఉంది, అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది, అండర్ డివిజన్ సాటిస్ఫై అయింది. సో రేషనల్ నెంబర్ క్లోజర్ ప్రాపర్టీని అన్ని ఆపరేషన్స్ లో, దీనికి 4 ఆపరేషన్, ఈ 4 బైనరీ ఆపరేషన్స్ లో సాటిస్ఫై అవుతుంది. ఏంటిది? క్లోజర్ ప్రాపర్టీ. సేమ్ అలాగే క్లోజర్ తర్వాత మనకు అసోసియేటివ్ కావచ్చు, కమ్యూటేటివ్, ఈ ప్రాపర్టీస్ ఓన్లీ అది ఏ ప్రాపర్టీ అయినా, ఏ నెంబర్ ప్రాపర్టీ అయినా అడిషన్, మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది, మీకు సాటిస్ఫై అవుతుంది. క్లోజర్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చూడండి, ఏ సర్కిల్ డాట్ బి బ్రాకెట్ బి సర్కిల్ డాట్ సి. ఇక్కడ మళ్ళీ ఏ సర్కిల్ డాట్ బి ఆఫ్ సర్కిల్ డాట్ సి అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఏబిసి 3 నెంబర్స్, ఇక్కడ ఏబిసి 3 నెంబర్స్ ఉన్నాయి. సో LHSI 3 నెంబర్స్, RHSI 3 నెంబర్స్. ఈ బైనరీ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఈ పైన ఉన్నాయి కదా, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. సో మనము ఖచ్చితంగా ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఓన్లీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి అండర్ అడిషన్, ఇంకోటి అండర్ మల్టిప్లికేషన్. అడిషన్ చూద్దాం.
1 2 3 3 నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి రేషనల్ నెంబర్స్ నుంచి తీసుకుందాం. ఏంటి 1 ప్లస్ ఆఫ్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఆఫ్ ప్లస్ 3. సో బోర్నోస్ సిస్టమ్ అంటే బ్రాకెట్ లో ఉంది, ఫస్ట్ యాడ్ చేయాలి. 1 ప్లస్ 2 ప్లస్ 3 5. 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3. సో 5 ప్లస్ 1 6 3 ప్లస్ 3 6. LHS ఈక్వల్ టు RHS అంటే ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ అండర్ అడిషన్. ఏ సైన్ తీసుకున్నా కూడా అడిషన్. సేమ్ అండర్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. 1 ఇంటూ 2 1 ఇంటూ ఆఫ్ 2 ఇంటూ 3. ఇక్కడ 1 ఇంటూ 2 ఆఫ్ ఇంటూ 3. చూడండి 1 ఇంటూ 2 3s 2 3s 6. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి 1 2s 2 ఇంటూ 3 1 6 6 2 3s 6. LHS ఈక్వల్ టు RHS. LHS RHS రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయినట్టు. ఏ ఆపరేషన్ లో? అండర్ మల్టిప్లికేషన్. సరే మనం సబ్ట్రాక్షన్ తీసుకుందాం. దాంట్లో కూడా సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 1 2 3 3 నెంబర్స్ తీసుకున్నాం, బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఇప్పుడు ఆపరేషన్ ఏంటంటే మైనస్, ఇక్కడ ఆపరేషన్ డివిజన్ చేద్దాం. చూడండి 1 మైనస్ 2 మైనస్ 3 ఈక్వల్ టు 1 మైనస్ 2 ఆఫ్ మైనస్ 3. ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ బ్రాకెట్ లో ఉంది చేయాలి కాబట్టి 2 మైనస్ 3 2 కంటే 3 ఎక్కువ కాబట్టి -1. ఇక్కడ 1 మైనస్ 2 అంటే ఏంటి? -1. ఇక్కడ -3. ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 1. ఇక్కడ -1 అగైన్ -3. 1 ప్లస్ 1 2 అవుతుంది, ఇది -4 అవుతుంది. LHS ఈక్వల్ టు LHS నాట్ ఈక్వల్ టు RHS. అండర్ సబ్ట్రాక్షన్ సాటిస్ఫై కాలేదు. సో అండర్ డివిజన్ చూద్దాం. 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 అగైన్ 1 డివైడెడ్ బై ఆఫ్ డివైడెడ్ బై 3. చూడండి 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 అంటే 2/3. ఇక్కడ 1/2 డివైడెడ్ బై 3 1/2 డివైడెడ్ బై 3. చూడండి 1 డివైడెడ్ బై, సో డివైడెడ్ బై సైన్ ఇవ్వాలంటే ఏంది? ఇంటూ సైన్ రాస్తే ఏమవుతుంది? ఇది రెసిప్రోకల్ అవుతుంది అంటే 3/2. ఇక్కడ 1/2, ఇక్కడ దీని రెసిప్రోకల్ 3/1 కదా, అంటే ఏంటి? 1/3. 3 1s 3 3/2. 1 1s 1 2 3s 6. ఇది 1.5, ఇదేమో 1/6 నాట్ ఈక్వల్. సో LHS నాట్ ఈక్వల్స్ టు RHS. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? నువ్వు ఏ నెంబర్ అని తీసుకో, ఏ నెంబర్ ప్రాపర్టీ ఇప్పుడు అసోసియేటివ్ కి నువ్వు ఏ నెంబర్ సెట్ అయినా, అంటే నేచురల్ నెంబర్ కావచ్చు, హోల్ నెంబర్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, రేషనల్ నెంబర్స్ కావచ్చు. సో యూ కెన్ టేక్ ఎనీ వన్. ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్, ఓన్లీ సాటిస్ఫైడ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో నెంబర్ ప్రాపర్టీస్ మీద కూడా మన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి, సో ఏ నెంబర్ ప్రాపర్టీ అడిగితే ఆ నెంబర్ సెట్ నుంచి నెంబర్స్ తీసుకొని ఇలాగ అసోసియేటివ్ అండ్ ప్రాపర్టీ, అసోసియేటివ్, క్లోజర్, అది ఏది అడుగుతారో అది ఫస్ట్ అయితే క్లోజర్, తర్వాత అసోసియేటివ్. నెక్స్ట్ ఏంటంటే కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి? సో ఇక్కడ చూడండి ఏ సర్కిల్ డాట్ డి ఈక్వల్ టు బి సర్కిల్ డాట్ ఏ. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 2 అనే నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం, లేదా న్యాచురల్ నెంబర్స్, మీ ఇష్టం వచ్చిన నెంబర్ సెట్ నుంచి తీసుకోవాలి. క్వశ్చన్ లేదు అడిగితే ఆ నెంబర్ సెట్. సో నేను చేస్తున్న అడిషన్ తీసుకున్నాం. 1 ప్లస్ 2, 1ని 2ని యాడ్ చేసినాం. దీన్ని రివర్స్ యాడ్ చేస్తే 2 ప్లస్ 1, రెండు LHS RHS ఏమొస్తాయి అంటే చూద్దాం. 1 ప్లస్ 2 ఎంత అవుతుంది? 3. 2 ప్లస్ 1 3. LHS ఈక్వల్ టు RHS. అండర్ అడిషన్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. 1 మైనస్ 2, నెక్స్ట్ 2 మైనస్ 1, రెండు సేమ్ వస్తాయా? 1 నుంచి 2 పోదు అంటే నెగిటివ్ వస్తుంది ఇక్కడ, -1. 2 నుంచి 1 పోతే 1, ఒకటి +1 1 -1 కాబట్టి నాట్ ఈక్వల్. అంటే అండర్ అడిషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. 1 ఇంటూ 2 2 ఇంటూ 1 1 2s 2 2 1s 2. LHS ఈక్వల్ టు RHS. సో ఇది దేనిలో సాటిస్ఫై అవుతుంది? మల్టిప్లికేషన్, అడిషన్. సో ఇంకొక నెంబర్ ఇంకోటి తీసుకుందాం, డివిజన్ తీసుకుందాం. సో 1 divided by 2 equal to 2 divided by 1. 1 divided by 2 nothing but 1/2 అవుతుంది. 2 divided by 1 అంటే 2 అవుతుంది. సో హాఫ్ ఇది 2 కాబట్టి నాట్ ఈక్వల్స్. సో ఇక్కడ నుంచి మనకు ఒకటి అర్థమవుతుంది, LHS నాట్ ఈక్వల్ టు RHS. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఓన్లీ సాటిస్ఫైడ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్, నాట్ ఓన్లీ రేషనల్ నెంబర్స్. యూ కెన్ టేక్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, దేని తీసుకున్నా దానిలో అసోసియేటివ్ అండ్ కమ్యూటేటివ్ ఓన్లీ 2 నెంబర్ ప్రాపర్టీస్ లో సాటిస్ఫై అవుతాయి. సో వీటి తర్వాత మనకు నెక్స్ట్ నెంబర్ ప్రాపర్టీ కన్నా ముందు అడిటివ్ ఐడెంటిటీ, నెక్స్ట్ ఇన్వర్స్. సో దీనిలోంచి మనకు అడిటివ్ ఐడెంటిటీ అంటే ఇప్పుడు ఏ నెంబర్ని యాడ్ చేస్తే రిజల్ట్ చేంజ్ కాదు, అడిటివ్ ఐడెంటిటీ. అదేవిధంగా మల్టీ
multiplicative ఐడెంటిటీ. చూడండి, ఇప్పుడు అడిటివ్ ఐడెంటిటీ అంటే ఇప్పుడు 2కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 2 వస్తుంది. ఏ నెంబర్ యాడ్ చేయాలంటే 0 యాడ్ చేయండి, 2నే వస్తుంది. ఇప్పుడు 0 ఏంటిది? అడిటివ్ ఐడెంటిటీ. అదే 2ని ఏ నెంబర్తో ఇంటి చేస్తే 2 వస్తుంది? 1తో ఇంటి చేస్తుంది. అంటే 1 ఏంటిది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది, 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. నెక్స్ట్ additive inverse. Additive inverse. Multiplicative inverse. Multiplicative inverse. చూడండి, additive inverse అంటే జస్ట్ చేంజ్ సైన్. చేంజ్ సైన్ చేంజ్ చేస్తారు. చూడండి, 2కి additive inverse ఏంటి? 2 ముందు సైన్ ఉంది, ప్లస్ ఉంది, ఏమొస్తుంది? -2. సో 1/2 ఉంది, -1/2 ఉంది. దానికి యాక్టివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఈ మైనస్ కాస్త ప్లస్ అయితే +1/2. అంటే నెంబర్ చేంజ్ కాదు, ఓన్లీ సైన్ చేంజ్. ఇక్కడేమో సైన్ చేంజ్ కాదు, నెంబర్ చేంజ్ అవుతుంది. మల్టిప్లికేట్ అంటే దీనికి ఇంకో పేరు ఏంటంటే రెసిప్రోకల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసి బై 1 కదా. 2 అంటే బై 1 వస్తుంది. ఫ్రాక్షన్ ఫార్మ్ రాసుకోండి. న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అంటే నెంబర్ పొజిషన్ చేంజ్ అవుతుంది. అంటే 2/1 కాస్త 1/2 అవుతుంది. సో -2/3 ఉంది. ఇదేం చేంజ్? జనరల్ గా సైన్ అలాగే ఉంటుంది, నెంబర్స్ పొజిషన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ -3/2. ఇవి మనకు నెంబర్ ప్రాపర్టీస్ మీద ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఆఫ్ బి ప్లస్ సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3. కానీ ఇక్కడ మాత్రం 2 టర్మ్స్ ఉన్నాయి. ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి. అదే మీకు అసోసియేటివ్ అవ్వచ్చు. అసోసియేటివ్లో ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ కూడా 3 ఉంటాయి. కానీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 3 ఉంది, రైట్ సైడ్ లో 4 ఉంటాయి. లేదా రైట్ సైడ్ లో 3 ఉంది, లెఫ్ట్ సైడ్ లో 4 ఉంటాయి. సో దీన్ని మనం ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనం జనరల్ ఏదైనా కామన్ విధంగా ప్రోడక్ట్స్ లో ఇలాగా చేయించాం. కొన్ని సింప్లిఫికేషన్స్ కూడా మనకి ఎగ్జామ్ రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ వన్ సింప్లిఫికేషన్. 2/5 ప్లస్ 3/7 ప్లస్ -6/5 ప్లస్ -13/7. దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే మొదటగా మనం చేయాల్సిన పని ఏంటి? చూడండి, కామన్ ఏవైతే కామన్ డినామినేటర్స్ ఉన్నాయి అంటే ఇది లైక్ డినామినేటర్స్ సపరేట్ చేసుకోవాలి. 2/5 ప్లస్ -6/5 ప్లస్ ఇక్కడ 3/7 ప్లస్ -13/7. డినామినేటర్స్ ఏం కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ మనం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెన్స్ ఏం కాదు. ప్లస్ -2 6/5 ప్లస్ 3 13/7. సో 2 - 6 అంటే ఎంత వస్తుంది? 2 నుంచి 6 పోతే మనకు వచ్చే రిజల్ట్ -4/5 ప్లస్ 13 నుంచి 3 పోతే -10/7. చూడండి, ఇంతకుముందు చేసిన లాగా డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే 5 టేబుల్ 7 రాదు, 7 టేబుల్ 5 రాదు. కాబట్టి డైరెక్ట్ వేసి ఇంకా ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ లేవు కాబట్టి 2 కో ఫ్రాక్షన్స్. 7 5 35 అంటే ప్రతి ఫ్రాక్షన్ 35 తోని ఇంటూ చేయాలి. -4/5 ఇంటూ 35 -10/7 ఇంటూ 35/35. 5 టేబుల్ లో కట్ చేస్తే 5 7 7 టేబుల్ లో కట్ చేస్తే 7 5 ఇప్పుడు -7 4 28 -5 10 50/35. రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి. -78/35. ఈ రెండు కలిపి ఏ టేబుల్ అవుతుందంటే ఇది ఓన్లీ 7 టేబుల్ అవుతుంది, 7 and 5. బట్ ఇది 5 టేబుల్ 7 టేబుల్ కూడా 4. కాబట్టి దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఓకే, ఇలాగే మనం మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే వాటిని మనం ఈ మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. సపరేషన్ చేసుకుని చేయాలి. సో కొన్ని నెంబర్స్ అంటాడు వాడికి -11/5 యాడిటివ్ ఇన్వర్స్ ఏంటి అంటే యాడిటివ్ ఇన్వర్స్ ఏం చేయాలి? జస్ట్ చూడండి, ఫైండ్ ద additive
ఇన్వర్స్ ఆఫ్ -11/5. మీకు తెలుసు additive ఇన్వర్స్ అంటే ఓన్లీ చేంజ్ సైన్ చేంజెస్ అవుతుంది. additive ఇన్వర్స్ ఏమిది ఇది -11 కాబట్టి +11/5. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగిననుకోండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెసిప్రోకల్ ఏం చేస్తాం, జస్ట్ నెంబర్ మాత్రమే చేంజ్ అయితే సైన్ అలాగే ఉంటుంది, -5/11. సో ఇది బాగా గుర్తు. యాక్టివ్ ఇన్వర్స్ అంటే జస్ట్ చేంజ్ నెంబర్ ఏం టచ్ చేయదు, జస్ట్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, జస్ట్ చేంజ్ ఆ నెంబర్ పొజిషన్, న్యూమరేటర్ యాజ్ డినామినేటర్, డినామినేటర్ యాజ్ న్యూమరేటర్. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ find the product of reciprocals of -9/2, 5/18 and add the additive inverse of additive inverse of -4/5 to the product. చూడండి, ఇప్పుడు మనకు నెంబర్ వచ్చింది -9 మైనస్ రెసిప్రోకల్స్ రాయాలి. -9/2 దాని రెసిప్రోకల్ ఏమైంది, ఓన్లీ రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, నెంబర్ చేంజ్ అవుతుంది అంతే. అంటే ఇది -2/9 ఒకటి. ఇంకోటి ఏంటి 5/18, 5/18 దాని రెసిప్రోకల్ ఏమైంది 18/5. మనకు కావాల్సింది ఏంటి, ప్రోడక్ట్ ఈక్వల్ టు -2/9 into 18/5. చూడండి, ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ ఏమి దగ్గర -2 into 18/9 into 5. సో పైన కింద ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవాలి. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ -2 into 18 రాసుకున్నాం, 9 into 5. 9 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ న్యూమరేటర్ లేని నెంబర్ క్యాన్సిలేషన్ అవుతా అయితే క్యాన్సిలేషన్ చేయాలి. 9 1 9 2 ఇక ఇక్కడ ఇది కోడిగా అంటే 2 2 4 -4/5. దీనికి మనం ఏం చేయాలి, యాడిటివ్ ఇన్వర్స్ ఈ ప్రోడక్ట్ కి యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5. యాడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటిది, ప్లేస్ అయింది మైనస్, ఇది కాస్త అయింది ప్లస్ 4/5. మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి -4/5. దానికి మనం ఈ యాడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేయాలి. అంటే 4/5 యాడ్ చేస్తే డినామినేటర్ సేమ్ కాబట్టి -4 + 4/5. సో ఈ రెండు ఈక్వల్ నెంబర్ సైన్ డిఫరెంట్ కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది 0 0 సో ఆన్సర్ ఈస్ 0. రెండు నెంబర్ సేమ్, సైన్ డిఫరెంట్ అంటే రిజల్ట్ 0 అవుతుంది. డినామినేటర్ అంటే 5, 0 ఇలాగా మనం చేస్తాం. వేరుగా మనకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్ ఓకే, మనకు కొన్ని క్వశ్చన్స్ జనరల్ గా ఎవాల్యుయేట్ 3/5 + 7/3 +(-2/5 +(-2/3). సో రికార్డింగ్ చూసుకోలేదు చదవండి. డినామినేటర్స్ ఏమున్నా నెంబర్స్ ఏంటి, 3/5 ఒకటి -2/5 ఒకటి, అవి సపరేట్ రాసుకోండి. ఇక్కడ కూడా సేమ్ లైక్ అంటే డినామినేటర్స్ ఏముంటాయి, లైక్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి 7/3 + -2/3. సో అవి సపరేట్ రాసుకున్నాం. అంటే ఇక్కడ డినామినేటర్ సేమ్, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 3 - 2 ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ 7/3 -2/3. సో డినామినేటర్ సేమ్ కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ ఏం చేస్తాం, చూడండి 3 - 2/5 + 7 - 2/3 3 అని. సో 3 నుంచి 2 పోతే 1/5, 7 నుంచి 2 పోతే 5/3. డినామినేటర్స్ ఏంటి 5 3 అంటే కోఫ్రెండ్స్ అంటే దేర్ ఎల్సిఎం అయితే దేర్ ప్రోడక్ట్ అంటే 5 3 = 15. ఈ 15 తోని ఈ నెంబర్ ని తీయాలి, ఈ నెంబర్ ని తీయాలి బై 15 రాయాలి. 1/5 × 15 + 3 5/3 × 5/3 × 15. 5 తో కట్ చేస్తే 3 వస్తుంది. ఇలా 3 తో కట్ చేస్తే 5 5 5 25. 1 3 3/3 25 + 3 28/3. సో ఇలాగ మనం ఆన్సర్ చేయాలి. చాలా ఈజీ ఉంటుంది. సబ్ట్రాక్షన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ ని చేయొచ్చు. నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ ఆల్రెడీ మనం క్లాస్ లో డిస్కస్ చేసినాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నెంబర్ లైన్స్ ఉంటాయి. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇది <1 అంటే 1 కంటే తక్కువ ఉంటుంది. టైప్ 2
ఈ టైప్ 2 ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. బోత్ సేమ్, రెండు క్లియర్ ఉంటాయి. మనం ఫస్ట్ టైప్ 1 ఫ్రాక్షన్ గురించి నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, డ్రా ద నెంబర్ లైన్ ఆఫ్ -3/5. సో ఏ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్. మైనస్ అంటే ఇది ఖచ్చితంగా 0 కి 1 మధ్యలో ఉంటుంది, అంటే ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. నెగిటివ్ ఒకటి లెఫ్ట్, పాజిటివ్ అయితే రైట్. డినామినేటర్ ఎక్కడ ఉంది? ఎంత ఉంది? 5. ఆల్రెడీ ఒక లైన్ మనం డ్రా చేసిన కాబట్టి మిగిలిన లైన్ ఎన్ని? 4. 1 2 3 4. సో అవుట్ ఆఫ్ 5 లైన్స్ లో మనం ఎన్ని తీసుకోవాలి? న్యూమరేటర్ ఎంత ఉంది? 3 ఉంది. 3 లైన్స్ తీసుకోవాలి. 1 ఇక్కడ నుంచి కౌంట్ చేయదు, ఇది 0 ఆల్రెడీ 0. దాని తర్వాత 1 2 3. సో ఇది -3/5. అదే క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2/3 వచ్చింది. 2/3 వచ్చింది. ఇది పాజిటివ్ కాబట్టి ఈ నెంబర్ లైన్ ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ లో ఉంటుంది. డినామినేటర్ ఎంత? 3. ఆల్రెడీ ఒక లైన్ గీసిన కాబట్టి మిగిలిన లైన్స్ ఏంటి? 2. ఎక్కడి నుంచి కౌంట్? ఇక్కడ నుంచి 1 2. దిస్ ఇస్ ద 2/3. సో డినామినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. డినామినేటర్ ఎన్ని ఉంటే ఆల్రెడీ మనం ఆ ఒక లైన్ నెంబర్ లైన్ డ్రా చేస్తాం కాబట్టి మిగిలిన లైన్స్ అంటే 5 అంటే 4, 3 అంటే 2, ఆ లైన్స్ వాటి ఆ డిజిట్స్ మధ్యలో డ్రా అయ్యాలి. దీని నుంచి ఒక డిజిట్ మధ్యలో ఎన్ని ఉండాలి? యాక్చువల్గా 3, కానీ మనం ఆల్రెడీ ఎక్కడో లైన్ డ్రా చేస్తాం కాబట్టి మిగిలిన లైన్స్ వీటి మధ్యలో డ్రా అయ్యాలి. సో ఇంప్రాపర్ అనేది మోర్ దెన్ 1. ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మోర్ దెన్ 1 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఇది మన నెంబర్ లైన్ డ్రా అయ్యాలి. ఎలా డ్రా? ఇది పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. ఇది 1 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అని చూసుకుందాం. 2 2 4, 2 3 6. అంటే లైన్ నెంబర్ లైన్ దీని తర్వాత ఉంటుంది 2 కి అండ్ 3 కి మధ్యలో ఉంటుంది. ఇంకా 2 2 4, 4 కంటే ఎక్కువ. 2 3 6, 6 కంటే తక్కువ. అంటే సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. మరి ఎవ్రీ పార్ట్ ఇలా ఎంత ఉంది? నెంబర్ లైన్ డినామినేటర్ ఎంత ఉంది? నెంబర్ లైన్ 5/2 అంటే డినామినేటర్ 2. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఆ డిజిట్స్ రాసాం కాబట్టి మిగిలింది ఎంత? 1 కదా. ఇది మధ్యలో 1 1 1 లైన్ డ్రా చేసుకుంటుంది. ఇక్కడ మనకు 5th లైన్ మనం కౌంట్ చేయాలి. ఎక్కడ నుంచి? 0 కాబట్టి దీని తర్వాత నుంచి 1 2 3 4 5. ఇదే ఏమైతుంది? 5/2 అవుతుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా సేమ్. -2 1/3 ఇచ్చింది. సో దీన్ని ఫస్ట్ మనం ఇంప్రాపర్ గా చేసి చేయొచ్చు, లేదా ఇంకా ఈజీగా మనం ఎలా చేస్తామంటే ఇది ఎటుంది? మైనస్ కాబట్టి లెఫ్ట్, -1 2 తర్వాత -2 -3, -2 కి -3 మధ్య. ఇక్కడ ఒక యూనిట్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయాలి? ఒక యూనిట్ ని ఈ యూనిట్స్ 3 అంటే ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేసి కాబట్టి మిగిలినవి 2 1 2 1 2 ఇక్కడ 1 2. సో అవుట్ ఆఫ్ 1 2 లో 3 లో చూడండి 2 తర్వాత ఎన్ని లైన్స్ తీసుకుంటాం? కూడా 1 -2 తర్వాత 1 అంటే ఇది ఏమైతుంది? -2 1/3. ఇలాగా నెంబర్ లైన్స్ ని మనం డ్రా చేయాలి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. డినామినేటర్ నెంబర్ బట్టి మనం ఇక్కడ ఒక యూనిట్ ని డినామినేటర్ 5 ఉంది అనుకోండి, ఆ యూనిట్ లో రెండు యూనిట్ లైన్ 0 నుంచి 1 కి స్టార్ట్ అయింది అంటే యూనిట్ లైన్ ఎంత? 5 అంటే 1 తీసేస్తున్నాం కాబట్టి 4 లైన్స్ వాటి మధ్యలో డ్రా అయింది. 3 ఉంటే 2, 1 ఉంటే 1 ఉంటుంది. యాక్చువల్లీ 2 ఉంటే 1. అలాగా డినామినేటర్ లో వాల్యూ ఎంత ఉంటుందో దానికంటే ఒక వాల్యూ తక్కువ ఆ యూనిట్స్ మధ్యలో డ్రా అయ్యాలి. సో ఇది నెంబర్ లైన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్, రైట్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. సో మన ఫార్మ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేవి 2 రేషనల్ నెంబర్స్ అనుకుంటాం. ఏ నెంబర్స్? రేషనల్ నెంబర్స్. వాటి మధ్యలో రేషనల్ నెంబర్ ఫార్మ్ ఏంటంటే a+b/2. ఇది వాటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ కి ఫార్ములా. అంటే ఏంటిది? యావరేజ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ రేషనల్ నెంబర్. సో యావరేజ్ అంటే a+b/2 అంటే ఈ 2 నెంబర్స్ తీసుకొని బై ఆఫ్ చేస్తే ఆ నెంబర్ వచ్చే హాఫ్ నెంబర్ a కి b కి మధ్యలో ఉంటుంది. సో మనం దానికి సంబంధించి ఒక రేషనల్ నెంబర్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ -3/4 అండ్ -3/4 అండ్ 5/6 చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇదేమో a, ఇదేమో b. సో ఫార్మ్ ఏంటిది? a+b/2. కాబట్టి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. -5/4 ప్లస్ -5/6 -5/4 -5/6 చూడండి బై 2. చూడండి 4 6 4 టైమ్స్ ఎల్సిఎం చేద్దాం. 2 2 2 3 2 3 4 4 3 4 3 12 అంటే 4 టైంలో 12 వస్తుంది, 6 టైంలో 12 వస్తుంది. కాబట్టి మనం చేస్తున్నాం -5/4 into 12 ప్లస్ 5/6 into 12 by 2 into 12. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, డినామినేటర్ లో 12 రావాలి, 12 రాస్తుంది. 4 టైంలో 4 3 6 టైంలో 6 2. సో ఇక్కడ మనకు 5 3 15 ప్లస్
5 2 is 5 3 is 15 minus 15 plus 5 2 is 10 by 24. సో మనకి అది చూసినట్టయితే minus 15 plus 10 by 24. 15 నుంచి 10 పోతే minus 5 by 24. సో ఇలాగా మనం రేషనల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాగా ఒక రేషనల్ నెంబర్ కాకుండా కొన్ని రేషనల్ నెంబర్స్ కూడా రైట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. వీటి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ రాయాలి? 3 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఎలా రాస్తుంది? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ 2/3 ప్లస్ 3/4/2. 3 4 ఎల్సిఎం చేస్తే డైరెక్ట్ ఎంత వస్తుంది? సేమ్ ఇంతకుముందు లాగానే 12 వస్తుంది. 2/3 into 12 plus 3/4 into 12 by 2 into 12. 3 4s 4 3s. ఇక్కడ చూసినట్టయితే చూడండి 2 4s 8 plus 3 3s 9 and 12 2s 24. మొత్తం ఎంత? 17/24. ఒక నెంబర్ వచ్చింది. ఇంకొక నెంబర్ కావాలనుకోండి, ఫస్ట్ నెంబర్ దీన్ని యావరేజ్ చేయాలి, ఇంకో నెంబర్ వస్తుంది, లాస్ట్ నెంబర్ దీన్ని యావరేజ్ చేయాలి, ఇంకో నెంబర్స్. సో అలాగా మనకు 3 రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఫస్ట్ నెంబర్ ప్లస్ ఇంతకుముందు వచ్చిన మిడిల్ నెంబర్ ఎంత? 17/24/2. చూడండి 3 టేబుల్లో 24 వస్తుంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? అదే అవుతుంది. 2/3 into 24 plus 17/24 into 24/2 into 24. 3 టేబుల్లో 3 12s 24 1 24, 24 2s 24, 12 2s 24 plus 17/48. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 41/48. ఇంకోటి ఏంటి? లాస్ట్ నెంబర్ 3/4 into 17/24 by 2. సో 12 2s 24, 17 1s 17 by 2 2s 24 2s 48, 41/48. సేమ్ దీన్ని కూడా బై 2 చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే డినామినేటర్ 24 వస్తాయి అంటే 3/4 into 24 plus 17/24 into 24 by 2 into again ఇక్కడ 24. 4 3s 24 1s 3 3s 9 plus 17 1s 17/48. 17 కి 9 వస్తే 26/48. ఇంతకుముందు 41/48. ఇప్పుడు 2/3 కి మధ్యలో 17/24 మధ్యలో ఏమొచ్చింది? 41/48. ఇక్కడ 17/24. ఇంకా తర్వాత లాస్ట్ కి 26/48. సో మనకి వచ్చేసింది ఏంటంటే 3/4. సో ఇలాగా మనం మిడిల్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే A+B ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఈ చాప్టర్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో దాంతో పాటు మనకి లాస్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ కన్వర్టింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఒక ఫ్రాక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఇది టర్మినేటింగ్ గా కాదా అని మనం గుర్తుపెట్టుకోవడానికి మనకు లాజిక్స్ ఉంది. 2/5 లో డినామినేటర్ ఏంటి? 5. నెక్స్ట్ 2/8 డినామినేటర్ ఏంటి? 8. అంటే ఎప్పుడైతే మనము డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తామో ఆ ఫ్యాక్టరైజేషన్ లో మనకు 2 అన్న లేకపోతే 5 ఆర్ బోత్ కనుక ఫ్యాక్టర్స్ వస్తే ఓన్లీ 2, ఓన్లీ 5 ఆర్ బోత్ ఇది కాకుండా వేరే కాంబినేషన్ లేకుండా ఫ్యాక్టరైజేషన్ కనుక ఉంటే, డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ కనుక ఉంటే అది టర్మినేటింగ్ అవుతుంది. సో అదర్ దెన్ దోస్ ఆర్ నాన్ టర్మినేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే 8/125 ఉంది. 8/125. సో మీన్స్ ఇది మనకు 9th క్లాస్ లో కూడా ఉంటుంది. సో ఈజీగా మనం దీన్ని ఎలాగా చేయాలి? సో 125 ఫ్యాక్టరైజేషన్ చేస్తుంది. 125 లాస్ట్ 5 నెంబర్ 5 టెబుల్ ఓన్లీ 5 మెంబర్స్ తీసుకోవాలి. 5 5 2 10 5 5 25 అగైన్ 5 5. సో మొత్తానికి మనకు చదవండి 8/5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. సో 5 3 టైమ్స్ వచ్చింది. ఓన్లీ 5 మాత్రమే వచ్చింది కాబట్టి టర్మినేటింగ్. 5 3 టైమ్స్ వచ్చింది, 5 మాత్రమే వచ్చింది కాబట్టి డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ ఏం రావాలి? వస్తే 2s రావాలి, లేదా 5s రావాలి, లేదా 2 5 రెండు కంబైన్డ్ కావాలి. సో దీన్ని మనం టర్మినేటింగ్ ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు 8 into
ఇక్కడ 5 పవర్ 3 ఉందండి. ఇక 5 తో పాటు కాంబినేషన్ ఏమి ఉండాలి? 2 ఉండాలి. అంటే 2 పవర్ 3. మరి ఇక్కడ 2 పవర్ 3 లేదు కదా, నువ్వు తీసుకున్నావు కదా. అప్పుడైతే 5 పవర్ 3 అగైన్ 2 పవర్ 3 డినామినేటర్ కూడా అదే నెంబర్ రాయాలి. మనం ఎప్పుడైతే ఒక నెంబర్ క్రియేట్ చేస్తున్నాం, సేమ్ నెంబర్ డినామినేటర్ క్రియేట్ చేయాలి. అంటే బైక్ పోయింటే దాని వాల్యూ ఏమైతే 1 చదవండి. దీని పవర్ ఎంత? 3. దీని పవర్ కూడా 3 ఉంది. ఒకవేళ ఎంతైతే పవర్ తక్కువ ఉందో ఆ నెంబర్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. చూడండి, మనకు ఇక్కడ ఒక విషయం ఈజీగా అర్థమైపోతుంది. 8 ఇంటూ 2 to the 4 2 to the 8 బై ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3. అంటే 1 పక్కన 3 జీరోస్ పెట్టుకోవాలని అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3. అంటే న్యూమరేటర్ లో డెసిమల్ నెంబర్ అన్నమాట. డెసిమల్ డిజిట్స్, ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉంటాయని కూడా ఈ నెంబర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 8 ఎంత? 64 బై 1000. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? ఇంకో డిజిట్ ని జీరో పెట్టుకోవాలి. ఇక్కడ డిజిట్ తక్కువ కాబట్టి జీరో పెట్టుకోవాలి. ఇంకా మిగిలిందండి 6 and 4. దిస్ ఇస్ టర్మినేటింగ్ డెసిమల్. మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఎప్పుడైతే టర్మినేటింగ్ డెసిమల్ అనేది మనకి ఎప్పుడైతే ఫ్యాక్టరైజేషన్ డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తావో ఓన్లీ 5s కానీ ఓన్లీ 2s కానీ లేదా 2 5s కాంబినేషన్ కానీ వచ్చింది అనుకోండి, అది 100% టర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ వి గో ఫర్ వన్ మోర్ టర్మినేటింగ్. సో ఐ గో ఫర్ 3/40 తీసుకున్నాను. 3/40 టర్మినేటింగ్ కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ 5 ఉంది కాబట్టి ఓకే, 2 ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఏంటంటే 40 ఫ్యాక్టరైజేషన్ చేస్తుంది. 40 2 టేబుల్లో 2 20s 2 10s 2 5s. చూడండి, ఫ్యాక్టరైజేషన్ లో 2s 5s వచ్చింది. అంటే ఇది టర్మినేటింగ్ డెసిమల్. దీని ఏం వస్తామా? 3/2 పవర్ ఎంత? 3. 5 పవర్ ఎంత? 1. సో నెక్స్ట్ 2 ఇంటూ 5 పవర్ 1 ఉందంటే ఇంకేం కావాలి? 5 పవర్ 3 కావాలంటే 2. 5 పవర్ 3. ఇక్కడ 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 2. దీంతో మల్టిప్లై చేస్తే అదే మళ్ళీ డినామినేటర్ చేయాలన్నమాట. ఓకే, అర్థమైంది. ఇక్కడ ఓన్లీ 3 ఉంది. ఇక్కడ 2 పవర్ 3 ఉంది. అంటే 5 పవర్ కూడా ఎంత ఉంది? 3 ఉంది. అంటే 5 పవర్ ఎంత తక్కువ ఉంది? 2 ఉంది. 5 పవర్ 2 తక్కువ ఉంది కాబట్టి దాన్ని న్యూమరేటర్ తోని డినామినేటర్ తోని ఇంటూ చేయాలి. అంటే 5 పవర్ 2 ఇంటూ 5 ఇంటూ 5 పవర్ 2. ఇక్కడ కూడా 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 2. చదవండి, ఇప్పుడు ఇదేమిటది? 5 ఇంటూ 5 5 25. 5 పవర్ 2 అంటే 25. ఇక్కడ 2 పవర్ 3, ఇక్కడ 5 పవర్ 3. మీకు అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది? ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్పోనెంట్ 3 ఉంటుందో అది ఏం చెప్తుంది? డినామినేటర్ లో ఉన్న నెంబర్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయని, అదేవిధంగా ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి పాయింట్ కూడా చెప్తుంది. 25 5 ఎంత అవుతుంది? 125 బై ఇక్కడ పవర్ ఎంత ఉన్నా 3. అంటే 2 పవర్ 3 అంటే ఏంటి? 1 పక్కన ఎన్ని జీరోలు ఉండాలి? 1 2 3. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3. అంటే డెసిమల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆల్రెడీ 3 తీసుకునే డైరెక్ట్ 0.125. సో మనం వితౌట్ డివిజన్ ఇలా చేస్తున్నాం. లేదా మీకు కావాలనుకుంటే డివిజన్ చేసి కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కదా ఇక్కడ ఏంటి 40 తో చేయాలి. యాక్చువల్లీ 3/40. ఇక్కడ ఏమొస్తుంది? పాయింట్ పెడితే 0. పాయింట్ పెడితే 0. యాక్చువల్లీ మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఏంటంటే అది 3 మన దగ్గర 5 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే 3 ఉంది, బట్ మనం ఏం తీసుకున్నాం? 5 తీసుకున్నాం కాబట్టి 3. ఇక్కడ 3 ఇంటూ 25. సో ఆన్సర్ ఏమిటంటే 75/1000. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3. అంటే ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0.075. సో ఇక్కడ కూడా చేసినప్పుడు 0. సో ఒక 300 అవుతుంది. 4 7 28 280. మిగిలిన ఎంత? ఇంకా మళ్ళీ 20. అంటే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే 0 వచ్చేస్తుంది. 45 200. రిమైండర్ 0. సో అలా చేసిన వస్తుంది. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటే డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ లో 2 or 5 ఆర్ బోత్ కాంబినేషన్ తో పాటు వేరే ఉంది, లేకపోతే ఇది కాకుండా వేరే ఉంది, అది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ we go for 5/3. 5/3 అనేది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. సో దీని ఏం చేస్తాం? మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 టేబుల్ చేస్తాం. 3 1 3 3 1 3. ఎంత మిగిలిపోయింది? 2. 3 2 2 20.
3 6 18 అంటే మళ్ళీ 20 వస్తుంది. 3 6 18 అంటే మళ్ళీ 20 వస్తుంది. 3 6 18 అంటే మళ్ళీ 20 వస్తుంది. ఇది కంటిన్యూషన్. అప్పుడు దాని మన ఆన్సర్ ఏం రాయాలి? ఏ డెసిమల్ అయితే రిపీటెడ్ అవుతుందో దానికి బార్ పెట్టేస్తాం. 6 అనే డెసిమల్ రిపీటెడ్ అవుతుంది అంటే అప్పుడు 1.6 బార్. ఆన్సర్ ఏంటంటే 1.6 బార్. ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎంత 17/6. 17/6 ఎగ్జాంపుల్ 17/6 చదవండి. 6 తోని 17 చేస్తే 6 1 6 6 3 6 18 అంటే 6 2 12 అంటే మిగిలిన ఎంత 5 కీ పాయింట్ 50 6 8 8 48 అంటే మళ్ళీ 20 వస్తుంది. సో 6 2 6 3 18 మళ్ళీ ఎంత 20 వస్తుంది. మళ్ళీ 6 3 18 అంటే ఏమొస్తుంది కంటిన్యూషన్ గా 2.8333 సో అంటే ఏంటిది 2.8 ఏది రిపీటెడ్ అవుతుంది 3 అనేది రిపీట్ అవుతుంది. సో ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతుంది ఇక్కడ 1 డిజిట్. అది పీరియాడిసిటీ. ఏంటిది రిపీట్ అవుతుంది 3 రిపీట్ అవుతుంది అది పీరియడ్ అవుతుంది. ఓకే సో ఇలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నాన్ టర్మినేటింగ్ లో ఇప్పుడు చదవండి 2.83 బార్. సో పీరియడ్ ఏంటిది ఏ నెంబర్ అయితే ఏ డిజిట్ అయితే రిపీటెడ్ అవుతుందో అది పీరియడ్ అవుతుంది. ఇక్కడ రిపీట్ అవుతుంది 3 కాబట్టి పీరియడ్ ఏంటి 3. పీరియడిసిటీ అంటే ఏంటి ఎన్ని డిజిట్స్ రిపీట్ అయితే 1 కాబట్టి 1 అవుతుంది. ఓకే ఏ డిజిట్ అయితే రిపీట్ అవుతుందో ఆ డిజిట్ పీరియడ్ అవుతుంది. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయో ఆ నెంబర్ పీరియడిసిటీ అవుతుంది. ఓకే సో నెక్స్ట్ కన్వర్షన్ ఫ్రమ్ డెసిమల్ టు ఫ్రాక్షన్ లేదా రేషనల్ నెంబర్. ఇలా మనకు 3 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఇది టర్మినేటింగ్ డెసిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3.54 ఒక నెంబర్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ అంటే 3.54 దీన్ని మనం p/q ఫార్మ్ అంటే రేషనల్ నెంబర్ ఫామ్ లోకి కన్వర్షన్ చేయాలి అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్షన్ చేయాలి. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 2 అంటే ఏంటిది 354 ఇక్కడ డిజిట్స్ మొత్తం రాస్తాం 354 మధ్యలో పాయింట్ రాయదు అలాగే రాస్తాం 354 3 డిజిట్స్ ఉన్నాయి. 1 పెట్టిన తర్వాత ఎన్ని జీరోస్ పెట్టాలని కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇక్కడ డెసిమల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టాలి. సో ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు అంటే ఇది మళ్ళీ క్యాన్సిలేషన్ అవుతుంది అంటే 2 టేబుల్ లో క్యాన్సిలేషన్ అవుతుంది. లాస్ట్ లో ఈ రెండు కూడా ఈవెన్ డిజిట్స్ 2 టేబుల్ లో క్యాన్సిలేషన్ 2 5 0 2 1 2 2 1 2 ఇంకా 1 5 మిగిలింది అంటే 15 2 7 2 7 సో మనకు ఆన్సర్ ఎంత 177/50. ఈ 50 పోతే 2 టేబుల్ అవుతుంది లేదా 5 టేబుల్ అవుతుంది. ఇది మాత్రం 14 15 3 టేబుల్ కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ప్రాపర్ ఇది టర్మినేటింగ్ డెసిమల్స్ అనొచ్చు. టైప్ 2 ఏంటంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0.3 బార్ ఉంది. సో దీన్ని మనం ఎలా రాస్తాం? సో దీన్ని 2 టైప్స్ రాయచ్చు అంటే మన టైమ్స్ ఏం మెథడ్ ఒకటి జనరల్ మెథడ్. సో దీన్ని లెట్ ఎక్స్ అంటుంది. ఎక్స్ ది సే యాజ్ ఎక్స్ 0.3333 సో ఈ క్వశ్చన్ నెంబర్ 1. సో దీన్ని ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పీరియడ్ ఎంత 3 పీరియడ్సిటీ ఎంత 1 కాబట్టి 1 అంటే 10 ఉన్న నెంబర్ 10 తో ఎండ్ చేయండి. ఫస్ట్ 10 తో ఎండ్ చేస్తే 10 × x 10x ఒక పాయింట్ ముందుకు వచ్చేస్తుంది. ఒక పాయింట్ ముందుకు వస్తుంది అంటే 3.3333 సో సబ్ట్రాక్షన్ చేసుకోండి 2 - 1 అంటే 10x = 3.333 సో x = 0.333 సో సబ్ట్రాక్షన్ ఎంత చేస్తే ఇది 9x ఇక్కడ 3.000 ఈ 9 అటు వెళ్ళింది అనుకోండి అప్పుడు ఏమైతుంది x = ఈ 9 అటు వెళ్ళిపోతే x = 3/9 3 1 3 3 అంటే ఎంత 1/3. సో ద ఫ్రాక్షన్ ఇస్ 1/3. లేదు ఇది ఒక టైప్. ఇంకో టైప్ లాస్ట్ టైప్ ఏంటంటే టైప్ 3. చదవండి ఇదేంటి డైరెక్ట్ డెసిమల్ ఇక్కడ ఓన్లీ టర్మినేటింగ్ ఉంది అంటే బారింగ్ నెంబర్. సో టైప్ 3 ఏంటంటే దీన్ని ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. ఇంకో మెథడ్ ఏంటంటే 0.3 బార్ పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 బార్ డిజిట్స్ మొత్తం డిజిట్స్ రాసుకోండి. నాన్ బారింగ్ డిజిట్ ఏంటిది 0
సో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 1. దాని బార్ కూడా ఏమయ్యాలి 9. బార్ ఉన్న ప్రతి డిజిట్ కి 9 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2.31 బార్ ఇలా ఉంది. 2.31 బార్ దీని ఎలా వస్తాం అంటే 231 మైనస్ బారింగ్ అయిన డిజిట్ కి సబ్ట్రాక్షన్ చేస్తాం. బారింగ్ అయిన డిజిట్ ఏంటి ఇక్కడ 2. ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 2 డెసిమల్స్. ఆ 2 కూడా బారింగ్ కాబట్టి డబల్. ఇంకో ప్రాబ్లం ఈ ఆబ్జెక్టివ్ పర్పస్ పనిచేస్తుంది. చూడండి 2.23 బార్. ఇప్పుడు ఏం చేస్తాం 223 మైనస్ బార్ లైన్ డిజిట్స్ ఏంటి 22. అది సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. బార్ లైన్ డిజిట్స్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇందులో బార్ ఉన్న డిజిట్ 1 ఉంది కాబట్టి 1 బార్ లైన్ డిజిట్ 1 ఉంది కాబట్టి 0. బార్ లైన్ డిజిట్ కి 0 తీసుకుంటాం. సో మన టోటల్ గా 201/90 వస్తుంది. ఇలా అయ్యచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్. మనకు క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదవండి 3.24 బార్. సో దీన్ని షార్ట్ కట్ చేయడం ఏంటంటే 324 బై మైనస్ నాన్ బారింగ్ ఏంటి 32 బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి డెసిమల్స్ 2 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ లో ఒకటి బారింగ్ ఉంది ఒకటి నాన్ బారింగ్ బై 90. సో మనం సబ్ట్రాక్షన్ చేస్తే కనుక 2 ఇందులోకి వెళ్ళి 3లోకి వెళ్ళి 3 పోతే 9 ఇక్కడ 292/90. ఈ రెండు కలిసి 2 రోజుల్లో క్యాన్సిలేషన్ అవుతాయి కదా. 2 1 గా 2 4 గా 6 245 146/45. ఇదే ఆన్సర్ మనం జనరల్ మెథడ్ అంటే ఫస్ట్ ఏమనుకోవాలి దట్ x ఈక్వల్ టు 3.2444. సో నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎన్ని ఒక నెంబర్ ఉంది కాబట్టి సో 1 అంటే 10 ఉంది 10x. సో ఒక డిజిట్ ముందుకు వచ్చేస్తాం అంటే ఏమిటది 32.4444. సో ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ టోటల్ గా ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 2 డెసిమల్స్ అంటే ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి 2 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి అంటే 20 1 పక్కన 2 zeros అంటే 100x అంటే కంప్లీట్ గా ఇక్కడ రాకొస్తుంది. ఈ మొత్తం 2 ముందుకు వచ్చింది 4 డిజిట్ అంటే ఈ డిజిట్ వరకు వచ్చేస్తుంది అంటే 324.444. ఈక్వేషన్ నెంబర్ 3. ఏం చేస్తామంటే 3 - 2 x ఈక్వల్ టు 324.444 మైనస్ 10x ఈక్వల్ టు 32.444. సబ్ట్రాక్షన్ కనుక చేస్తే ఇక్కడ 90 వస్తుంది. ఇక్కడ 4 నుంచి 2 పోతే మొత్తానికి 0s వస్తాయి. 4 నుంచి 2 పోతే 2. ఇక్కడ 12 నుంచి 3 పోతే 9. ఇక్కడ ఆల్రెడీ 1 బారింగ్ ఇచ్చింది కాబట్టి 292. 290 అంటే వెళ్ళిపోయింది అనుకోండి. x ఈక్వల్ ఎంత 292/90. ఇవి కూడా 2 టైమ్స్ ఒకటే కాబట్టి 245 2 1 4 6. సో 146/45. 45 అనేది 3 టేబుల్ అగైన్ 5 టేబుల్. సో మనం షార్ట్ కట్ చేస్తే ఏది వచ్చిందో అదే ఆన్సర్ వచ్చింది. దీని నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదిగోండి. x ఈక్వల్ ఇస్తాడు 3.24 బార్ ఇచ్చి ఫైండ్ 2p ప్లస్ q అని ఫైండ్ 2p ప్లస్ q. సో మనం చేసాం కదా ఆల్రెడీ ఏంటి 3.24 బార్ ఈక్వల్ టు p/q ఫార్మ్ రాస్తే 146/45. దాన్ని మనం ఏం చేయాలి 2p p ప్లస్ ఏముంది 146 ప్లస్ 45. ఇది ప్లస్ తీసుకుండొచ్చు మైనస్ తీసుకుండొచ్చు లేదా p ప్లస్ 2p ఇస్తుండొచ్చు. ఇలాంటి ఫార్మేట్ క్వశ్చన్స్ ఫస్ట్ మనం p/q ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఇది పైంది న్యూమరేటర్ p డినామినేటర్ q అనుకోవాలి. ఈ రెండు కనుక డబుల్ చేస్తే ఇంకోసారి డబుల్ చేస్తే 292 ప్లస్ 45. రెండు కనుక యాడ్ చేస్తే 5 + 2 7 9 + 4 13 1 క్యారీ 337. Okay, this is the first chapter and important topics anyone discuss. సేమ్ ప్యాటర్న్ లో మీరు మిగతా చాప్టర్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి.